హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. అయితే అండి, ఈరోజు నేను మా ద్రాక్ష పాదుని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం చూపించినప్పుడు అసలు ఒక్క కాయ లేదండి. 4 గుత్తులు వచ్చాయి అంతే. ఎందుకు అలా వచ్చాయి ఏంటో అర్థం కాలేదు నాకు. అదే నేను ఇందులో పెట్టి అడిగాను. ఒక సబ్స్క్రైబర్ అయితే అండి నాకు చాలా మంచిగా చెప్పారు. ఆమె ఏంటంటే దీన్ని ప్రూనింగ్ చేయండి అని చెప్పారు. నేను అలాగే చేశానండి. చాలా గుత్తులండి, అసలు ఇంకా లెక్కలేనన్ని గుత్తులు వచ్చేసాయి. పువ్వులు కింద అలా వచ్చి చాలా నాకు హ్యాపీ అనిపించింది. సరే, కొంచెం కాయలు వచ్చిన తర్వాత పెడదాము అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఒక వారం రోజులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండి మొత్తం రాలిపోయాయండి. ఆల్రెడీ వాటర్ పోయమని చెప్పాను, అన్నీ చేశాను, కానీ నిలబడలేదండి. కాపు అయితే ఫస్ట్ కాబట్టి మరి నాకు అర్థమైతే కాలేదు. రాలిపోయాయి. ఒక 30-40 గుత్తులే ఉన్నాయండి. ఒక 30-40 లోపు ఉండొచ్చు అంతే. అవే మిగిలాయి. మిగతావన్నీ కూడా రాలిపోయాయండి. సరే, అవన్నా హ్యాపీయే కదా. ముందు 4 వచ్చాయి, ఇప్పుడు 40 వచ్చాయంటే అది హ్యాపీనే కదా. సరే అని చెప్పేసి అండి నేను మీకు చూపించుదామని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే, మీకు కూడా చూపించేద్దామని చెప్పి చూపిస్తుంది అనమాట. థ్యాంక్స్ అండి. నాకు అలా కామెంట్ పెట్టారు, ఆమెకైతే థ్యాంక్స్ అండి. నాకు నేమ్ అవేమీ తెలీదు, కానీ థ్యాంక్ యూ అమ్మ నాకు అలా పెట్టినందుకు. నేను అలా అది చూసిన తర్వాతే నేను ఇది ప్రూనింగ్ చేశాను. దాంతో నాకు వెంటనే అండి 1 మంత్లోనే నాకు పోతు బాగా రావడం అయితే జరిగింది. కాకపోతే దీనికి ఇప్పటికి వచ్చి నేను ఏమీ కూడా వేయలేదండి. బలానికి కానీ ఏమీ వేయలేదు. జస్ట్ కాయగూరలు తుక్కు ఉంటుంది కదా, అది మాత్రం వాటరు కాయగూరలు వేసి వాటర్ పట్టుకుని వెళ్ళి అప్పుడప్పుడు వేస్తాను. రోజు కూడా కాదు, వారానికి ఒకసారి అలా ఎప్పుడైనా వేస్తాను అంతే. దీనికి బలానికి కూడా నేను ఏమి ఇవ్వలేదండి. ఎంత హ్యాపీగా ఉందంటే మన ఇంట్లో ద్రాక్ష పళ్ళు కూడా వచ్చేసాయి. నేను మేడపైన వేసుకున్నప్పుడు మాత్రం అండి 10-15 గుత్తులే వచ్చేవాయి. అంతకంటే ఎక్కువైతే నాకు ఎప్పుడూ రాలేదండి. కుండీలో వేసినవి ఇవి మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. కింద వేసాను నేను. కింద వేసండి మట్టిలో, అంటే మట్టి కాదు, అది కూడా కుండీ లెక్కే, దాంట్లోనే వేసాను. వేస్తే పైకి చాలా బాగా కాయలు అయితే వస్తున్నాయి. చూడండి ఒకసారి అండి, ఎంత ఆ కాయలు చూసారా అండి, ఎంత బాగున్నాయండి. అసలు గుత్తులు అండి. నెక్స్ట్ టైం బాగా వస్తాయి అంటున్నారు అందరూని. అలా వస్తే ఇంకా హ్యాపీనే కదా. చూసారా అండి ఒకసారి? అయిగోండి, అవి మధ్యవి రాలిపోయాయండి పళ్ళు. అంటే వాటర్ లేక రాలిపోయాయి. అంటే వాటర్ పోయలేదండి. పోయమని చెప్పాను కానీ వాళ్ళు కూడా ఇంట్లో లేరు, దాంతో పోయలేదు నాకు వాటర్ అయితే. దాంతో రాలిపోయాయండి ఇంటికి వచ్చేసరికి. నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే అండి ఇలా మనం మొక్కలు పెంచుకునే వాళ్ళకి చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి స్థిమితం అనిపించదు. ఎందుకంటే మొక్కలు ఏమైపోతున్నాయో అని. కానీ తప్పట్లేదు, వెళ్ళాల్సి వస్తుందండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.